హాయ్ నేను సతీష్. నామినేషన్ లైవ్లో అప్పుడే అయిపోయా, ఇంత వేగంగా అయిపోయిందా అనిపించింది. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ నైట్ నేను అప్డేట్ రాగానే చెప్పే కదా మీతో, 5 నిమిషాల నామినేషన్ ఏంటి, దీనివల్ల ఓపెన్ ఎవరు బరస్ట్ ఎవరు ఒకటైతే మెయిల్ చేశాడు. నేను కోరుకున్నట్టుగా మనం ఆశించినట్టుగా ఈ 1-to-1 డైరెక్ట్ నామినేషన్ పెడితే బాగుంటుంది. పైగా ఈ బురద పోసే నామినేషన్లో, చెత్త వేసే నామినేషన్లో కత్తితో పొడిచేవి, రంగులు పోసి ఈ టైప్ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అనుకుంటే అది ఒక సాటిస్ఫాక్షను. అలాగే తనుజ వాళ్ళు కూడా లైవ్లో అంటారు, ఏంటి డైరెక్ట్ పెట్టకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లాగా ఎట్లా వస్తే ఎట్లా, ఇదైతే మనకి ఫ్రస్ట్రేషన్ తీరట్లేదు అన్నారు కదా. సరే పోనీ అంతా బాగా చేశారు అనుకుంటే కేవలం 5 నిమిషాలని పెడితే ఎట్లా అవుతుంది? వాళ్ళు ఫైర్ స్టార్ట్ అయ్యింది, ఇక పాయింట్లోకి వచ్చారు. ఫస్ట్ అయితే ల్యాగ్ ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. ఇక మొదలుపెట్టారు, మంట రాజుకుంది అనేలాగా చక్కన బురద నీరు పోసేసి మంట అంతా ఆరిపేసినట్టు అయిపోయింది ఇది. సరే ఉన్న దాంట్లో మనం ఎవరు ఎట్లా చెప్పారు ఏంటంటే టకా చెప్పేద్దాం. మీకేమనిపించింది? అందుకే 5 నిమిషాల నామినేషన్ రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? నాకు ఏంటి 10 మందిని తెచ్చిపడేశారు, చాలా మంచి పని చేశాడు, అది నాకు సాటిస్ఫాక్షన్. మరి మీకు కూడా ఆ విషయంలో కరెక్టే. 10 మందిని సింగిల్ ఓటు ఉన్నా సింగిల్ ఓటు లేకపోయినా నామినేషన్లో తెచ్చి పడేశాడు, చాలా మంచి పని చేశాడు బిగ్ బాస్ అనుకుంటే కామెంట్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏం చెప్పినప్పుడు ఈ 5 మినిట్స్ కాకుండా నచ్చినంతసేపు జుట్లు బీక్కోండి, పాయింట్లు పెట్టుకోండి, తాడపడి తేల్చుకోండి అని ఫుల్ టైం ఇచ్చేస్తుంటే బాగుండేది అని నా ఫీలింగు. మరి ఈ 5 మినిట్స్ టైం బాండ్పై కూడా మీ కామెంట్ ఏంటనేది కూడా పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇప్పటికే న్యూస్ బౌల్ ఛానల్లో దివ్య వర్సెస్ భరణి, రీతు వర్సెస్ నిఖిల్, సంజన వర్సెస్ గౌరవ్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి మిగతా ప్రాసెస్ అంతా మాట్లాడుకుందాం. ఈ 5 నిమిషాల్లో ఫస్ట్ ఎమాన్యుయల్ భరణికి చేసి వ్యాలిడ్ పాయింట్లే చెప్పాడు పక్కాగా. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చిందన్న అయినా మీరు యూజ్ చేసుకోవట్లే. మీకోసం టాస్కులు కష్టపడి ఆడేమంటే ఎగ్జాక్ట్లీ ఆ రోజు టవర్స్ టాస్కుల్లో కావచ్చు, ఆ ఫిజికల్ టాస్కుల్లో డీమన్ పవన్, ఎమాన్యుయల్ వీళ్ళందరూ దమ్ము శ్రీజ వర్సెస్ భరణి ఉండేటప్పుడు ఆడేటప్పుడు ఎంత ప్రాణం పెట్టి ఆడారు, అద్భుతంగా ఆడారు కదా. అంత కష్టపడి ఆడి పోనీ ఆడియన్స్ ఓట్లతో సపోర్ట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ అవ్వకపోతే ఎట్లా? సో మంచి పాయింట్ చెప్పాడు, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లే. ఇప్పుడు రాము నేను కంటెండర్గా తీసేటప్పుడు కూడా ఏం చెప్పాడు, ఇప్పుడు నేను భరణి నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను అనుకుంటే అతను కూడా కాలేదు కదా. మరి ఇందాక దివ్యతో చెప్పినప్పుడు నేను కూడా 5 సార్లు కంటెండర్ అయ్యో కానీ కెప్టెన్ అవ్వలేదంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు పోనీ సరే రాము తీసేశాడు, ఆర్గ్యుమెంట్ అయినా చెయ్యాలి కదా. అరే రాము నా కష్టం నీకు కనబడలేదా, ఎందుకు తీసేసావు, 5 సార్లు అయ్యాను, ఓడిపోతున్నాను, తప్పించేస్తున్నాను, అట్లా ఆయన పెయిన్ అనేది నాకు భుజం నొప్పున్నా సరే నేను ఎంత కష్టపడి ఆడుతున్నాను చేశాను, ఇదంతా ఎందుకు గుర్తించట్లేదని చెబితే ఆయన కష్టాన్ని, ఆయన పెయిన్ని ఆడియన్స్ గుర్తిస్తారు, ఓట్లు వేస్తారా, ఆయన కష్టపడుతున్నాడు కదా పాపం. అబ్బే చడీ చప్పుడు లేకుండా ఓకే కరెక్ట్ గ్రేట్ సూపర్ తోపు, నాకంటే ఆవిడే తోపు, ఇంకొక కంటెస్టెంట్ తోపు అంటే ఎట్లా అవుతుంది? మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ ఎమాన్యుయల్. మీరు ఓపెన్ అవ్వట్లేదు, మీ గురించి స్టాండ్ తీసుకోవాలి, పక్కాల కంటే మనం ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాలి కదా. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు డప్పాలు కొట్టుకోవాలి, సోషల్ మీడియాలో ఎట్లయితే ఎవరు డప్పాలు కొట్టుకోవాలి అక్కడ కూడా అట్లా కొట్టుకోవాలి. కొట్టుకోకుండా గివప్ ఇచ్చేయడం ఏంటి? ఇప్పుడు సుమనన్న అయిన సరే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, మీకంటే సుమనన్న అయ్యమని మాదిరిగా. నేను ఆయన కెప్టెన్ అయినా సరే ఆయనకి తీసేస్తే ఒక మాట అంటే ఒప్పుకోవట్లే, ఆయనకు స్టాండ్ అంటే తీసుకుంటున్నాను. నిజమే ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయనతో, నిఖిల్తో నేను ట్రైన్ టాస్క్లో తీసేస్తే బెదిరించాడు కూడా, నీ సంగతి చెప్తా త్వరగా చూడని ఈరోజు నామినేషన్ కూడా చేశాడు. బట్ భరణి మినిమం అయిన ఉండాలి కదా, ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఎట్లా చెప్పండి? ఇదేమైనా రాంగా? ఎమాన్యుయల్ చేసింది కరెక్ట్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి, కానీ చేసుకోలేదు అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ కూడా చేయండి. అయితే మళ్ళీ ఆయన ఏమంటాడు, అలాగే స్టేజ్ డ్యాన్స్ మ్యూజిక్లో కూడా స్టాండ్ తీసుకోలే. ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి? వ్యాలిడ్ పాయింటే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఎమాన్యుయల్ సుమన్ శెట్టి ఎగ్జాంపుల్తో పాటు సంజన రీతికి బాండ్ ఉంది. రీతు చౌదరి మన ఫన్ మోడ్లో ఛత్రపతి డైలాగ్ లాగా సంజన గారు మీకు నాకు కత్తికి బొచ్చుకున్న సంబంధం అనే మాదిరిగా ఏదో ఒక సంబంధం ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో నామినేట్ చేయాలంటే అప్పటికప్పుడు అవాక్ అయిపోయి ఉన్నదాట్లో ఏవో చెప్పుకొని తర్వాత ఏడ్చుకొని వాదార్చుకొని ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశారు కదా, ఆర్గ్యుమెంట్ చేశారు కదా. అది హార్ట్ఫుల్గా 4 పైనుంచి వచ్చిందా, హార్ట్లోంచి వచ్చిందా, కడుపు మండి రగిలిపోయి కసితో వచ్చింది కాకుండా ప్రాసెస్కి అయితే రెస్పెక్ట్ ఇచ్చి నీకంటే నేను గ్రేట్, నాకంటే నువ్వు గ్రేట్ కాదు, ఇట్లా మాట్లాడారు కదా. ఈయన అట్లా చేయకపోవడం రాంగ్. కరెక్ట్గా చెప్పాడు, కొత్త భరణి కొత్తగా ఏమైతే కనిపించట్లేదని. అలాగే ఇక్కడ మనకు ప్రోమోలో చూపించినట్టుగా ఇంకొక పర్సన్ కోసం, మీరు ఆపోజిట్ పర్సన్ కోసం ఎంత చేస్తారో తెలుసు కదా, రామురాధుడి గురించి అక్కడ చెప్పాడు. మనకు ప్రోమోలో ఈ ఏం పేరామా తనుజ గురించి అన్నట్టుగా అయితే చూపించాడు. భరణి ఏమంటాడు ఇంకా ఎప్పట్లాగా ఆ మ్యూజిక్ పాయింట్ అయిపోయింది కదా, అయిపోయిందంటే ఆ పాఠాలు గుణపాఠాలు వాటి నుంచి నేర్చుకోవాలి, ఆట మార్చుకోవాలి. ఆ నామినేషన్ పాయింట్ అయిపోయింది కదా, ముగ్గురు చేసేస్తారు కదంటే మళ్ళీ మీరు అదే స్టాండ్ తీసుకొని అంటే ఎట్లా ఉంటుంది? సరే వదిలేస్తారు టాపిక్. అలాగే తనూజ కోసం ఒకటే కదంటే మరి ఇంకెవరి కోసం? ఫస్ట్ నీ ప్రయారిటీ ఇచ్చుకోవాలి కదా. అవన వాళ్ళకి ఇస్తారనుకున్న తనూజ కష్టపడి ఆడుతుంది, ఇక్కడ కూడా మళ్ళీ తనూజ కష్టం గురించి ఎందుకు ఆవిడ కష్టం గురించి ఆవిడ బ్రహ్మాండంగా చెప్పుకుంటుంది.
నేను కష్టపడ్డా, ఏడుస్తుంది, ఎమోషన్ అవుతుంది, ఆవిడ పెయిన్ని ఆవిడ ఎక్స్పోజ్ చేస్తుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇతను కదా, నీ డప్పు ఆవిడకి నువ్వే కొట్టి, ఆవిడ డప్పు ఆవిడ కొట్టుకుంటే ఆవిడ కోసం నువ్వు రాలేదు కదా, నీ కోసం నువ్వు వచ్చావు కదా, అదెందుకు మర్చిపోతాడు ఆయన? 4 times ఆవిడ ఓడిపోయిందంట, ఆవిడకంటే ఒక ఆకి ఎక్కువ చదివిన 5 times ఓడిపోయినప్పుడు ఇతను చెప్పాలి కదా, నాకంటే ఇండివిజువల్ కంటే ఎక్కువ ఆడింది గెలిచిందని ఈ డప్పులు లేపడానికి. నీకోసం ఇమాన్యుయల్, ఆ డీమన్ పవన్ వీళ్ళందరూ అంత అద్భుతంగా టాస్క్లు ఆడిందంతా వేరే వాళ్ళ భజన నువ్వు చేస్తావా? నాకు కాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ విషయంలో కన్సర్న్ ఉంటే ఉండొచ్చు, కానీ నీకంటే ప్రయారిటీ కాదు కదా. ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు మార్చుకుంటాడు ఆట, ఇదేది కరెక్ట్ కాదనిపించే. నెక్స్ట్ వన్ రీతు చౌదరి దివ్యకి చేసింది, నువ్వు సాయిని ట్రైన్ టాస్క్లో నన్ను తీసేయమని మ్యానిపులేట్ చేసావు అంటుంది. అట్టగే నాకు సపోర్ట్ చేయను అని చెప్పావు, కానీ నన్ను కూడా తీయలేదు. తనూజని ఎందుకు సపోర్ట్ కూడా చేయను అని చెప్పేసావు నాకు, కానీ నన్ను తీయలే. నన్ను సపోర్ట్ చేయనని నన్ను తీయాలి కదా, కానీ తనూజని ఎందుకు తీసేసా అంటే తీస్తే తప్పు, తీయకపోతే తప్పు అన్నట్టుంది. జస్ట్ ఫన్ కోసం అన్నా. అంటే నువ్వు ఒక స్టిక్ అనే ఇలా ఒక పాయింట్ మీద వెళ్ళకి చెప్పింది. అట్టకు ఒక 2-3 పెట్టుకొని బాణాలు వదులుతున్నావు. గతంలో దొంగల టాస్కులు నువ్వే చాలా బాగా ఆడావు, దివ్య కనబడిందని చెప్పి. బట్ బర్నే వచ్చాక అబ్బాయి అసలు కనబడట్లేదమ్మా, నువ్వు ఇండివిజువల్ ప్లే ఇప్పుడు ఆడట్లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చింది. పైగా ఇంకోటి ఏంటి, నేను హైపర్ అయిపోతాను ఆ డీమన్ పాత్ ఒక టాస్క్లో కూడా, నేను అందుకే ఓడిపోయానని కూడా చెప్పావు కదా. ఇవన్నీ పాయింట్ చెప్పింది. ఇంకో పాయింట్ ఏమంటే లాస్ట్ రౌండ్కి రీతు చౌదరి ఇమాన్యుయల్ నేను ఉంచాను, ఎందుకంటే ఆవిడ హైపర్ అయిపోద్ది, ఓడిపోద్దని చెప్పావు కదా. అది అట్లా ఆ మాట వల్ల నేను డిస్కరేజ్ అయిపోయిన ఫీల్ అయిపోయినంటే ఆ షివరింగ్ కావచ్చు, మైండ్ గేమ్స్ వచ్చేటప్పుడు రీతు చౌదరి కొద్దిగా కన్ఫ్యూజ్, అది వాస్తవం. అయితే ఇక్కడ ఈ అమ్మాయి దివ్య ఏం చెప్పుకుంటుంది, లాస్ట్ ప్రయారిటీ అనేటప్పుడు ఇద్దరిలో నువ్వు లాస్ట్ ప్రయారిటీ అని చెప్పాను అని చెప్పి, అట్లాగే సాయి తనూజకు సపోర్ట్ అన్నాడు. సో తనూజకు రీతు కాంపిటీటర్ కనుక తీసేయమన్నాను, కానీ వాళ్ళంటే కెప్టెన్ కాని వాళ్ళు అంత ముందు కొట్టుకొని తప్పుకుంటే అయిన వాళ్ళు మేము లాస్ట్కి చూసుకోవచ్చు అనేది నా స్ట్రాటజీ. అందులో తప్పే ఉంది, నాకేం నేను ఆడే కదా. అయినా ఫస్ట్ ప్రయారిటీ నాకు, నేను అవుట్ అయిపోయిన తర్వాత ఎమ్మెన్ఎల్కి సపోర్ట్ చేస్తా, లాస్ట్ వరకు నేను ఉండాలని ట్రై చేశా. ఇట్లా ఆవిడ డిఫెండ్ అయితే ఆవిడ చేసుకుంది. పైగా నేను అక్కడ మ్యానిపులేట్ చేస్తానంటే మ్యానిపులేట్ చేశారు. రీతు చౌదరి చేసింది, సాయి శ్రీనివాస్ని దివ్య చేసింది. అయితే అందరిని మరి 2-3 గ్యాంగ్లా పెట్టుకుని చేసుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు సాయి నువ్వు మ్యానిపులేట్ చేసావంటే మరి రీతు చౌదరి మ్యానిపులేట్ చేయలేదా? ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయాడు కదా, రీతుకా ఈవిడికా ఆవిడికా ఎవరికి ఓటు చెప్పాలని. అట్లాగే హైపర్ అంటే ఆ లీడర్ బోర్డులో అయిపోయాడు, డీమన్ ఆడి నీ వల్ల ఓడిపోయాడు. అయినా నా ఒపీనియన్ నాకు ఉంటుందని ఇంకా పీక్స్లోకి వెళ్తుంది అనేసరికి ఇక్కడ నాది 5 minutes, నా 5 minutes, ఆ 5 minutesలో నేను వాదించాలంటే నేను వాదించాలని కూడా డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. కానీ అసలు వ్యాలిడ్ పాయింట్కి టైం కూడా లేకుండా పోయింది. రీతు చెప్పింది వ్యాలిడ్ పాయింట్లో కొన్ని అనిపించాయి. ఇప్పుడు నన్ను తెప్పించాలి, నాకు సపోర్ట్ ఇవ్వను అన్నప్పుడు నన్ను ఎందుకు తప్పించాలి కదా, బట్ నాకంటే అక్కడ ఎందుకు మార్చేవాడి వ్యాలిడ్ పాయింట్. బట్ నా ప్రయారిటీ నా ఆప్షన్స్ బట్టి మారుతాయంటే ఆవిడ. అయితే ఇక్కడ దివ్య అంటే దొంగల టాస్క్లో నచ్చానన్నో ఇప్పుడు నచ్చలేదంట, అంటే ఒక్క వారం ఒక్కలా కనిపిస్తుందా? అయితే నీ ప్రాబ్లం అంటే అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను ఏమనింది నాగార్జున అడిగేటప్పుడు, ఫస్ట్ 3rd వీక్లో నువ్వు వచ్చేటప్పుడు ఫస్ట్ పొజిషన్ ఎవరంటే బర్నీ కన్నా, ఇప్పుడు బర్నీ ఏ పొజిషన్ అంటే తెలియని పరిస్థితి అని చెప్పింది. మరి అప్పటికి ఇప్పుడు ఎందుకు మార్చావంటే అది దివ్య ప్రాబ్లమా? ఆ పొజిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి కనుక అప్పుడు దొంగల టాస్క్లో నువ్వు బాగా ఆడేవని చెప్పింది. ఆ తర్వాత నువ్వు బర్నీ అడుగుల్లో అడుగేసుకుంటూ బర్నీ కోసం ఆడుతున్నావంటే అదే చెప్పింది. నీ ఓపెన్ నీ సింగిల్ సోలో ఫైట్ కనబడట్లేదని, అది వ్యాలిడ్ పాయింట్ అక్కడైతే చెప్పింది. దివ్య ఇక్కడ డిఫెండ్ చేసుకున్నాడు, పర్ఫెక్ట్గా చేసుకోలేకపోయా. సరే గౌరవ్ వచ్చాడు సంజనకి, కరెక్ట్గా చెప్పలేకపోయాడు ఇతను కూడా. కొన్ని పాయింట్స్ కొన్ని అయితే బాగానే చెప్పాడు. ఫస్ట్ 2 వీక్స్లో పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అంట, కానీ సంజన ఫస్ట్ 2 వీక్స్లోనే చించి ఆరేసి సీజన్లో తన బలమైన స్టాంప్ ఏంటనేది గుర్తుపడేసింది. ఆ దెబ్బతో అమ్మ నాయన సంజన లేకపోతే ఈ సీజన్ ఏమవుతుందో, అసలే అందరూ నోరు విప్పడానికి కూడా మొహమాట పడే కంటెస్టెంట్లు వచ్చారు. ఫైర్ లేదు, ఫన్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, కంటెంట్ కెలకడం కూడా రావట్లేదు అనుకునే వాళ్ళు ఆ ఫ్లోలో ఏకంగా అప్పటికి 4 వారాలు అట్లాగే వెళ్ళిపోయాయి. మరీ దివ్య వచ్చిన తర్వాత బట్టలు తీసేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత తగ్గింది, కానీ లేకపోతే రచ్చరంబోలంతా ఫస్ట్ 2 వీక్స్లోనే. అయితే అందరూ సపోర్ట్తో కెప్టెన్ అయ్యారంటే ఫస్ట్ వీక్ టాస్కే సపోర్టింగ్ టాస్క్, అది అందులో తప్పే ఉంది. మొత్తానికి కెప్టెన్ అయితే అయ్యింది కదా. అలాగే 3-4 వీక్స్లో ఫుల్ డౌన్ఫాల్ అంట, కొద్దిగా 4th వీక్ నుంచి డౌన్ అయింది. దివ్య బట్టలు తీసి దొంగతనం తర్వాత మేడలో బోర్డు వేయడం, దాంతో అవడం అయితే అయ్యింది. అయితే ఇంకోటి ఏంటి, పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, ఎమోషనల్ డ్రామా ఎక్కువ, ఎమ్మి మమ్మీ అని పిలుస్తారు కానీ అది కూడా ప్రేమ ఏం లేదని చెప్పేసి. ఇంకోటి ఎక్కడంటే ఫుడ్ గురించి కామెంట్ చేశాడు. ఏమది, శ్రీజ దమ్ము శ్రీజ బర్నీ కోసం ఆడేటప్పుడు తనుజ ఫుడ్ మానిటర్ కదా, ఆ టైంలో మీరు చాలా సెల్ఫిష్గా ఆలోచించారు, ఫుడ్ కోసం మీ ప్రయారిటీ ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఈయనేమంటాడు, టాస్క్లు ఆడే ప్లేయర్స్ ఫస్ట్ తినాలి, తర్వాత వేరే వాళ్ళని చెప్పినా లేదు నేనే ఫస్ట్ అన్నట్టు మీరు వెళ్ళిపోయారు కదంటే అది చిన్న విషయం. ఒక అమ్మాయి తిన్నంత మాత్రాన మిగతా వాళ్ళు ప్లేయర్స్ తినకూడదనిందే ఏంటి, ఆవిడ పక్క తిన్నా మిగతా వాళ్ళు ఇక్కడ తినొచ్చు కదా. ఇప్పుడు టాస్క్లు ఆడే ప్లేయర్స్ ఫస్ట్ తినాలనుకుంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, ఆవిడకి ఆకలేసి ఉంటే తినేసి ఉంటుంది, మీరు ఆడాలనుకుంటే తినేయచ్చు కదా, అది సిల్లీ పాయింట్.
కాకపోతే ఇంకోటి ఏం చెప్తాడు, ఆ దొంగల టాస్క్లో ఫెయిల్ అయ్యింది ఆవిడ, డబ్బు పోయిందని సాడ్ ఫీల్ అయ్యారు, 10,000 పోయిందని. ఆ బ్లూ టీంలో ఎవరైనా ఎలిమినేట్ అయితే గిల్ట్ ఫీలింగ్ అన్నారు పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల. కానీ హాయిగా నిద్రపోయారంటే మరి లైట్లు ఆపిస్తే ఏం చేయమంటాయ్యా. సంజన యాటిట్యూడ్ ఎట్లా ఉండదు, మ్యాక్సిమం ట్రై చేస్తుంది, సఫర్ అయితే అయ్యింది, బాగా ఇబ్బంది పడింది, మ్యాక్సిమం గుంజుకున్న దొంగలించుకున్న డబ్బులు తెచ్చుకున్న దానికి. ఇంకా అవ్వకపోతే ఏం చేస్తుంది, నిద్ర మానేసి జాగారం చేసి మాత్రం ఉపయోగం ఏముంది. సరే మళ్ళీ మార్నింగ్ ట్రై చేసుకుందాం లాగా ట్రై చేసుకుంది, నిద్ర అయితే పోయింది, నిద్రపోకూడదా, ఇది కరెక్ట్ కాదనిపించింది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అయితే, అప్పుడు దొంగల టాస్క్లో నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడింది సంజనాది. తర్వాత నిద్ర పోయినా పోకపోయినా కాపాడుకోవడంలో అటర్ ఫ్లాప్ అయింది కదా. తర్వాత ఎంత బాధపడితే ఏముంది, ఎంత బతిమలాడితే ఏముంది, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏముంది, పోయిన డబ్బులు రాలేదుగా, మొత్తం బిస్కెట్ అయిపోయారుగా. ఆ విషయంలో ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయినా పోకపోయినా మొత్తం టీం అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసేసింది. వాళ్ళందరూ పాపం చాలా వర్రీ అయిపోయారు, చాలా సఫర్ అయ్యారు. ఆ విషయంలో తప్పే సంజన. ఇంకోటి ఏంటి, ఆ పానీపూరి టాస్క్లు కూడా మీరు ఫ్రీగా కర్రీ ఇచ్చేశారు అంటే మీకు కంటెండర్స్ వస్తే చాలా అమ్మ సంజన దయార్థ హృదయంలో మనకి తిండికి మంచిగా పానీపూరీలు చకోడీలు పెట్టిందని మీ ప్రయారిటీ మీరే చూసుకున్నారు తప్ప ఆ పానీపూరి అమ్మమన్నాడు, అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటే ఎర్నింగ్ ఎందుకు చేయలే, ఎర్న్ చేస్తే మేము కూడా కంటెండర్స్ అయ్యేవాళ్ళం కదా. ఇది వ్యాలిడ్ పాయింట్. అయితే ఆ పానీపూరిని ఈట్ ఆల్సో సేల్ ఆల్సో అని చెప్పి ఈవిడ ఫన్ చేసేసింది, అందరూ బిస్కెట్ చేసేసారు, వాస్తవానికి డబ్బులు సంపాదించుకోండి అని చెప్పాడు. కానీ ఆ ప్రయత్నం అయితే జరగల. అసలే కరువులో ఉన్నాం, ఫుడ్ కోసం అంటే అందరూ ఎంజాయ్ చేసి ఫ్రీగా తినేశారు తప్ప ఆ పాయింట్ అయితే చేయలే. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇవ్వలేదని ఆ సంజన అక్కడ 1000 రూపాయలు ఉంచుకుంది కదా, లాస్ట్లో ఏదైనా ఉపయోగపడితే బ్యాంకులో ఉంచుదాం అది ఇది అని చెప్పింది. దాని గురించి కొన్ని అయితే వ్యాలిడ్ పాయింట్లో చెప్పాడు గౌరవ్ ఇక్కడ, కొన్ని మాత్రం ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పింది కరెక్ట్ కాదు. కానీ ఈ టాస్కుల పరంగా చెప్పిన పాయింట్లని వ్యాలిడ్ పాయింట్లే. అట్లాగే ఇంకేమంటది, సుమన్ తీసేస్తే నా మిస్టేక్ లేదు, సుమన్ తీసేసాడంటే నీ భద్రంగా నువ్వు దాచిపెట్టుకోకర్లా. అసలే దొంగల టాస్క్, కరడగట్టిన దొంగలు ఉంటారు, ఏదైనా చేస్తారు, జంప్ చేస్తారు, మోసాలు చేస్తారు. అంటే ఇప్పుడు సుమన్ తీసేసాడు నా మిస్టేక్ లేదు అనేది సంజన తప్పు. ఆవిడ అలర్ట్గా ఉండాలి, తన టీం అంతా అలర్ట్గా ఉండాలి. టీం లీడర్గా ఆరితేరిపోయిన దొంగగా ఈవిడిదే మిస్టేక్. ఈవిడ చేసిన నిర్లక్ష్యం వల్ల మెయిన్ ఆ నిఖిల్కి ఇచ్చింది, ఆ నిఖిల్ అంతకంటే నిర్లక్ష్యంగా వదిలేశాడు, దానివల్ల మొత్తం టీమే ఎఫెక్ట్ అయిపోయింది కదా. సో అది తప్పు. అలాగే భరణి శ్రీజర్లో ఇద్దరికి ఛాన్స్ వచ్చింది కదా, ఇద్దరికి అంటే ఫుడ్ గురించి మాట్లాడుతుంది, దాని గురించి పెద్దగా వ్యాలిడ్గా అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. కానీ తర్వాత వచ్చి రివెంజ్ నామినేషన్ కింద అతనే చేసేసింది ఆవిడ. ఇక కళ్యాణ్ వచ్చి నిఖిల్కి వ్యాలిడ్ పాయింట్లో చెప్పాడు, తప్పే లేదు. ఎగ్జాక్ట్ గేమ్ అంటే 5 వారాలు అవుతుంది కానీ మీరు స్ట్రాంగ్ అనుకున్నా మాకు బ్యాటర్ బంచ్ పోటీ చేస్తారనుకుంటే మీరు అసలు ఎక్కువగా మేము ఎక్కువ అంచనాలు పెట్టుకున్నామేమో, హైలీ డిసప్పాయింటెడ్ అని చెప్పాడు. ఫస్ట్ 3 వీక్స్లో నేను ఎలాగున్నాను అట్లా ఉన్నారు, తర్వాత నేను మార్చుకున్నా, మీరైతే మార్చుకోలేదు. నిజమే, నిఖిల్కి సంబంధించి అంచనాలు భారీగా ఉన్నాయి కానీ ఆట చూస్తే అంగుళాల్లో కూడా కనిపించట్లేదు, అంత దారుణంగా ఉంది, చాలా తక్కువగా కనిపిస్తుంది. అంత పర్సనాలిటీ ఉండి చక్కగా బ్రహ్మాండంగా ఆడతాడంటే కామెంట్ కంపోజ్డ్ ఉన్నాడు ఓకే, టాస్కుల్లో కానీ ఆ పర్సనాలిటీ ఏంటి బయటపడట్లా. ఒక స్టాండ్ తీసుకుంటాడా, ఒక ఒపీనియన్ తీసుకుంటాడా, ఒక స్ట్రాటజీ వేస్తాడా, లేకపోతే ఇట్లా ఆడదామా అట్లా ఆడదామా, ఫిజికల్ టాస్కులు కావచ్చు, మైండ్ గేమ్ కావచ్చు, ఎక్కడ నిఖిల్ అంటే ఇది అని ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ సుమన్ శెట్టి అండ్ ఇంకో గౌరవ్ ఉండేటప్పుడు మాత్రం ఛాలెంజ్ అయితే అద్భుతంగా తీసుకున్నాడు, గౌరవ్తో తలపడ్డాడు, మంచి మూవ్ తీసుకున్నాడు, ఆ ఇంపాక్ట్ కొనసాగిస్తాడేమో అనుకున్నా. కానీ తర్వాత ఎందుకో ఇనిషియేటివ్ తీసుకోవట్లే, ఎందుకో నాన్న వెనకబడ్డాడు అన్నట్టుగా నిఖిల్ కూడా వెనకబడతా ఉన్నాడు. ఇప్పుడు గౌరవ్ అంటే ఎంతో కొంత రచ్చ చేస్తున్నాడు, హడావిడి చేస్తున్నాడు, ఏదో ఒకటి ఉంది. ఇతనంటే కామెంట్ కంపోజ్డ్ అనే మాట, మంచోడు అనే పేరు వస్తుంది తప్ప ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఆయన థాట్స్ ఏంటి అవేం బయటపడట్లేదుగా. మంచి పాయింట్ చెప్పాడు నిఖిల్. అట్లాగే అయితే ఇక్కడ ఇంకొక కామెడీ అనిపించింది నాకు, కళ్యాణ్ చెప్పింది, రెబల్స్ ఫస్ట్ గెస్ట్ చేసింది మీరే, కానీ ఎందుకు బయట పెట్టలేదు, గేమ్ మార్చగలిగేవారే కదా ప్లేయరు, కానీ ఎందుకు మీరు బయట పెట్టలేదు, మీ స్టామినా మీ క్యాలిబర్ చూసి మంచి ప్లేయర్ అనుకోవచ్చు కానీ ఎంత కాంపిటీషన్ అయితే ఇవ్వట్లేదంటూ రెబల్స్గా కనిపెట్టిన నిఖిల్ అంట బయట పెట్టలేదంటే గేమ్ చేంజ్ చేయలేకపోయాడంట. ఇది నాకు ఎంత ఫన్నీగా అనిపించిందంటే, మరి కళ్యాణ్ ఏం చేశాడు, దివ్య వచ్చి చెబితే అతను కూడా బయట పెట్టచ్చు కదా, అతను కూడా గేమ్ చేంజ్ చేయొచ్చు కదా, మరి అతను ఎందుకు గేమ్ చేంజ్ చేయలే, ఎందుకు బయట పెట్టలా, ఆయన పట్టేసుకున్నాడు కదా, దొరికిపోయారు కదా. నీకు ఆఖరికి ఆ అమ్మాయి దివ్య కూడా నేను రిస్క్లో పడ్డాను, నేను ఓపెన్ అయిపోయినా బారణ ఏం పేరు సుమన్ అన్న, సుమన్ గారు మీరు ఓపెన్ అవ్వద్దు, మీరు బయట పెట్టకండి, నేనైతే పోయినట్టే ఉందని ఆవిడ టెన్షన్ పడింది కదా. మరి గేమ్ చేంజ్ చేసే ఆట నిఖిల్లో కనిపించినప్పుడు రెబల్ గెస్ట్ చేశాడు అనేటప్పుడు అతను బయట పెట్టలేదు అంటే ఇతను కూడా ఎందుకు బయట పెట్టలే, అంటే ఇతను బయట పెట్టకూడదా. నిన్న వీకెండ్లో మరి నాగార్జున గారు కూడా వచ్చి దారుణంగా సూపర్ అప్రిషియేట్ చేసి ఫెంటాస్టిక్ అంటే అంత ఆట ఆడేమనంటే ఆట ఏం కళ్యాణ్ ఆడంటే ఏం ఆడలే, ఫస్ట్ పక్కన పెట్టేస్తారు ఓకే, కానీ అక్కడ మరి అవకాశం రాకపోయింది. కానీ రెబల్స్ ఎవరని తెలిసిపోయిన తర్వాత కూడా ఇతను బయట పెట్టకపోయిందని ఇతనికి తిరిగి అడగొచ్చు నాగార్జున, నువ్వెందుకే అసలు టాస్క్ క్యాన్సిల్ ఫెయిల్ అయిపోయినని చెప్పాలి. చెప్పకుండా ఇక పైన సీక్రెట్ టాస్క్లు అంటే ఏముంటాయి, ఇంకా
ఇక అంతా డీల్స్ మాట్లాడుకొని ఆడుకోవాలనే మాదిరిగా ఉంటుంది కదా. అక్కడైతే ఆయన నాగార్జున కూడా చెప్పకపోవడం రాంగు, క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ కళ్యాణ్ కూడా అర్థం కావట్లేదు. అదే విషయం అతను ఇంకా గెస్ట్ చేశాడు. ఇతనికి 100% అతను ఇంకా అనుమానాస్పదమే రెబల్స్ పలానా అనేది నిఖిల్కి. బట్ కళ్యాణ్కి 100% తెలిసి కూడా ఆయన మరి బయట పెట్టలేకపోవడం అంటే ఆయన ఫెయిల్యూరే కదా. ఆయన గేమ్ చేంజ్ చేసేవాడే కదా. బట్ ఎందుకు చేయలేకపోయాడు? దానికి తగ్గట్టుగా ఆయన నీకు వీకెండ్ వచ్చి కూడా నువ్వు తోపు, నువ్వు తురుంకాను, టీమ్ స్పిరిట్, నువ్వు అది నువ్వు ఇది అది కంప్లీట్గా ఇన్పుట్స్ రాంగ్ ఫీడ్బ్యాక్. అది ఏ సీజన్లోనే సరే ఇట్లా చూసామా? సీక్రెట్ టాస్క్, ఓపెన్ సీక్రెట్ టాస్క్ ఆవిడ చెప్పడం, ఇతను వినడం, దాన్ని బయట పెట్టకపోవడం, దానికేమో వీకెండ్ వచ్చి ఆయన బాజాలు మోగించడం. ఇవి అంతా చూస్తే ఈ సీజన్ సంకన ఆగిపోవడానికి 1,00,000 కారణాలు ఇది ఒక కారణం అని నాకు అనిపించింది. ఇక దివ్య వచ్చి ఏం చెప్పింది గౌరవ్కు, సేమ్ ఆ కెప్టెన్సీ టాస్క్లో ఒక పర్సన్కి సపోర్ట్ అన్నారు, అవుట్ అయిపోయాక పక్కకి వెళ్ళి కూర్చుండిపోయారు. అలా ఎందుకు చేసావు, నాకు అది నచ్చలేదంట. ఇంకోటి ఏంటంటే ఫుడ్కి ముందు ఉండటంతో పాట అర్థం కల దానికి వెనుకుంటామంట. ఈ ఫుడ్ కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది. అతను సంజన విషయంలో చేయొచ్చు. సంజన అతను కూడా యాపిల్స్ పెద్దవా చిన్నవాని చూసుకుంటా, వెరీ సెల్ఫిష్ అని ఆ ఫుడ్ గురించి ఆవిడే చెప్పడం. ఇతను కూడా మీరు అక్కడ ఇందాక చెప్పినట్టుగా అక్కడ ప్లేయర్స్ ఆడతామంటే ముందు మీరు వెళ్ళి ఎందుకు తినేస్తారంటే ఆకలేసినప్పుడు తినేస్తారు తప్ప దానికి ఏముంది, చిన్న చిన్న విషయాలే కదా. అలాగే ఈ అమ్మాయి కూడా అతను ఫుడ్ మీద అనేది కామెంట్ చేయకుండా ఉండాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటి, గేమ్ అంటే ఆయన స్ట్రాటజీ అది. ఆయనకి నచ్చినప్పుడు ఆయన ఆడతాడు, మీకు నచ్చినట్టు ఆయన ఆడతాడు ఏంటి? ఇప్పుడు ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉండవా? ఇమాన్యుల్, రీతు అందరూ అడిగినా నా ఫస్ట్ ప్రయారిటీ బర్నే అని చెప్పాడు. ఆయనకి నచ్చినట్టు ఆడాడు. బర్నే అయిపోయిన తర్వాత ఆయనకి ఆడాలనిపించలేదు. ఆ రౌండ్ పక్కెళ్ళి కూర్చుంటాడు. తర్వాత వచ్చి కూడా ఆడాడు కదా. కాకపోతే తెలుగు రాదు కదా, ఏదో ఒకటి దబాయించేద్దాం, పైగా బాటంలో ఉన్నాడు కదా, అతన్ని పెట్టుకుంటే సేఫ్ అవ్వచ్చు. మాధురితో కూడా ఆయన కూడా లాస్ట్లో కారెక్కి బయటకు వెళ్ళి వచ్చాడు కదా. ఈసారి కారెక్కి అటు నుంచి అటే వెళ్ళిపోతాడేమో ముంబై అని లెక్క ఏదో చెప్పాలని చెప్పినట్టుంది. కానీ ఎక్కడ ఖాళీగా తిరిగాడు? ఆ రౌండ్ అయితే ఆడాడు కదా. ఆ కళ్యాణ్ చేతిలో చైర్ లాక్కుంటే మొత్తం గేమ్ చేంజ్ అయ్యేది కదా. ఆ తనుజ కూడా లాగి పడేసిందంటే ఇతను నిన్న కూడా చెప్పారు కదా, బాగా ఆడాడనే. అలాగే పోనా వాటర్ టాస్క్లో కూడా ఈ అమ్మాయి కంటే అతను కూడా చాలా చక్కగా ఆడాడు కదా. ఇతను సుమన్ శెట్టి, దివ్య హాఫ్ క్యాన్ కూడా నింపలేకపోతే 2 క్యాన్లు మామూలుగా ఆడా. చాలా కష్టపడి ఆడాడు కదా. 150 రౌండ్స్ వరకు తిరిగి పరిగెత్తి అంత చక్కగా ఆడితే అసలు ఆడలేదు. ఒక ట్రైన్ టాస్క్ ఒకటేనా? అది స్ట్రాటజీలో భాగంగా 5గురు ఉండేటప్పుడు ఒక కంటెస్టెంట్కి ప్రయారిటీ ఉంటుంది, ఒక కంటెస్టెంట్ గెలిపించాలని ఉంటుంది, ఒక కంటెస్టెంట్ తనకు సపోర్ట్ చేస్తే తనకు చేయాలని ఉంటుంది, తనకు చేయనోడికి చేయకూడదని ఉంటుంది. తనకేం తనకు ఉంటుంది. అన్నీ వీళ్ళకి నచ్చినట్టు ఎట్లా ఆడతారు? మరి ఈవిడ ఎందుకు ఎమ్మెన్యేలు ఒక్కడి కోసం స్టాండ్ తీసుకుంది, మిగతా వాళ్ళ కోసం ఎందుకు తీసుకోలేదని అడిగితే, నాకు ఆయన గెలిపించాలనుకుంది, స్టాండ్ తీసుకున్న ఫైట్ చేస్తాను, మిగతా వాళ్ళకి ఎందుకు తీసుకుంటారని చెప్పదా? అది తప్పు. నాకు నచ్చినట్టు ఆడలేదు, నాకు నచ్చలేదు అంటే ఎట్లా? ఆయన ప్రయారిటీస్, ఆయన రకరకాల స్ట్రాటజీస్, ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి టాస్క్లు వాళ్ళది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా బెటర్గా ఉన్నాడు కదా. అవన్నీ మర్చిపోతే ఎట్లా? లాంగ్వేజ్ రాక అతను తగ్గుతున్నాడు, కానీ లాంగ్వేజ్ వచ్చింటే వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ అన్నీ కలిపి ఆడుకుంటాడు ఇంకా. అలాగే ఇంకోటి ఏంటి, ఆ ఫుడ్ గురించి అయితే కామెంట్ అంత పర్ఫెక్ట్ కాదనిపించేసింది. ఇక నెక్స్ట్ వన్ గౌరవ్ కూడా అదే చెప్తాడు. ఎవరికి ఎమోషనల్ డ్రామా, పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, సెల్ఫిష్ అని చెప్పేసి అక్కడ అన్నాడు కనుక ఎవరు సంజనాకి సంబంధించి మీరు కూడా ఫుడ్ గురించి చూసుకున్నాక ఈ ఫుడ్ గురించి కామెంట్స్ అయితే పెద్దగా ఎక్స్పోజ్ కావు, హైలైట్ కావు, లేకపోతే అతనికి సింపతి వచ్చి ఉండేది దివ్య మాట అనేదానికి. ఇక తనుజ కూడా గౌరవ్కి సేమ్ దివ్య చెప్పినట్టుగా చెప్పుకొచ్చేసింది. ఆ టాస్కుల్లో ఇంట్లో క్లారిటీ లేదు నీకు, కెప్టెన్సీ టాస్క్లో అందరికీ క్లారిటీ ఉంది, ఎవరికి సపోర్ట్ చేయాలో లేదో ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యాడంటే. ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు? ఆయన క్లారిటీ ఉంది, బర్నీకి చేయాలని కూడా చేశాడు, తప్పుకున్నాడు. మరి బర్నీ కూడా అవుట్ అయిపోయాడు ఫస్ట్ రౌండ్లో. ఎవరికైనా వచ్చి చేశాడా, సపోర్ట్ చేశాడా? కామ్గా ఉన్నాడు కదా. ఈ అమ్మాయి పడిపోయినప్పుడు నాన్న అంటే వచ్చాడు తప్ప ఆయన కూడా ఏం చేయలేదు కదా. మరి అదెందుకు కనిపించట్లేదు వీళ్ళందరికీ? ఇతడు ఆడితే రాంగా. పైగా ఆ చైరు వేరే వాళ్ళకి వెళ్ళేదంటే అక్కడ ఆయన వచ్చి ఆడాడు కదా, తోసాడు కదా, లాగాడు కదా, కళ్యాణ్ చేతులు ట్రై అయితే చేశాడు కదా. పైగా ఒకరికి సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు అవుట్ అవ్వగానే ఈ అమ్మాయి కూడా సేమ్ అట్లాగే చెప్పుకొచ్చింది. ఇద్దరు కూడా అదే మాట, ఒక పర్సనల్ ఒక ఇదని మాదిరిగా. ఇక్కడ ఈయనేమంటాడు, గౌరవ్ మంచిగానే డిఫెండ్ చేసుకున్నాడు, మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, బాగా చెప్పాడు. తనుజ కూడా సరే మీరు రెబల్ ఎవరో గుర్తించండి, ఓటింగ్లో తీయండి అనేటప్పుడు 6 మెంబర్స్లో నన్నే ఎందుకు తీశారు? మీకేం మీరు ఆడినప్పుడు నాకేమి నేను ఆడితే తప్పేంటి? పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాడు. గౌరవ్ని కావాలనే తెప్పించారు వీళ్ళు. దివ్య, సుమన్ శెట్టి అండ్ తనుజ టీంలో 4 కలిపి 6 కలిపి గౌరవే స్ట్రాంగ్, గౌరవే రెబలు, గౌరవ్ స్ట్రాంగ్ అని, గౌరవ్కి రెబల్ అనే అనుమానం లేకపోయినా సంజన మీద అనుమానం ఉన్నా తెప్పించేశారు. మరి నన్నే ఎందుకు తెప్పించారు అంటే మీ గేమ్ మీరు ఆడొచ్చు, నా గేమ్ నాకు నచ్చినట్టు నేను ఆడకూడదని పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాడు. రెబల్ ఎవరో చెప్పి తీయమంటే మీరు ఎలా తీసేశారు? అది మీ గేమ్, ఇది నా గేమ్, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ పాయింట్ ఏదో చెప్పాడు. అలాగే కంటెండర్స్లో ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు, నా గేమ్ నా ఇష్టం, నేను ఎవరికైనా మీకు ఎందుకు చెప్పాలి? చెప్పమంటారే, నీకేంటి అర్థమైంది, నువ్వు ఎట్లా చేసావు, ఎవరికి సపోర్ట్ ఎందుకు చెబుతాడు? ఆయన మైండ్లో పెట్టుకుంటాడు, ఆ సమయం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఎందుకు మీకు క్లారిటీ ఇవ్వాలని. అలాగే డీజే టాస్క్లో కూడా దివ్య నువ్వు ఉన్నారు.
మీరేదో కర్రీ ఇస్తే థ్యాంక్స్ చెప్పా, యు ఆర్ నాట్ స్వీట్, యు ఆర్ నాట్ నైస్ అని చెప్పారంట. ఆ నెక్స్ట్ 10 minutes తర్వాత డీజే టాస్క్ అయితే ఎందుకు చేస్తారు? అంతే కదా, ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా, వెంటనే వచ్చి సపోర్ట్ చేయండి చేస్తాడా? అప్పుడే నువ్వు స్వీట్ కాదు, నువ్వు నైస్ కాదు అవి అని చెప్పి తర్వాత వచ్చి వెంటనే నాకు సపోర్ట్ చేయంటే కొద్దిగా నేను ఫీల్ అయితే హర్ట్ అయితే ఇప్పుడు ఎందుకని. పైగా అతనికి అప్పటికే విసిగిపోయి ఉన్నాడు, బాబోయ్ ఇవిడుంటే ఇప్పటికే పీస్ లేకుండా పోతుంది హౌస్లో, చాలా గొడవలు, రేషన్ మేనేజర్ అయితేనే ఎంత ఉంటే కెప్టెన్ అయితే ఇంకెంత ఉంటుందని అల్లాడిపోయాడు పిల్లడు. అలాంటప్పుడు ఎందుకు చేస్తాడని చేడుగా అదే విషయం అయితే చెప్పేశాడు. ఆ కిచెన్లో కూడా ఎవ్వరికీ ప్రాబ్లం రాదు, నీకే వస్తుంది, ఒక మాట చెబితే స్టాండ్ అయ్యి ఉండవంటే. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మన వీకెండ్లో ఎవరు చెప్పారు? నీ ఒక్కదాని వల్ల 35 గొడవలు అయితేనే అందరి వల్ల, అంటే ఈవిడ వల్ల కదా అందరికీ ప్రాబ్లం. ఆ పాయింట్లో రాంగ్. పైకి ఇంకోటి ఏంటి, నీకు అవసరం అంటే సూపర్ స్పీచ్ లేకపోతే బాడీ లాంగ్వేజ్ అని. ఎవరైనా సరే మనిషి నైజమే అంత, మనకు పని అవుతుంది అవకాశం ఉంటుందంటే ఈ అమ్మాయి కూడా రిక్వెస్ట్గా చేస్తుంది. తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా టాస్క్లు వచ్చేసరికి లేదా తప్పించాలంటే ఇప్పుడు అట్లాగా మాట్లాడతారు. కానీ అవకాశం ఉండేటప్పుడు సపోర్ట్ కోసం ఇప్పుడు దివ్యాని పోయి అడగలేదా, నువ్వు నాకు సపోర్ట్ చేయి ప్లీజ్ అని? అందరిని అడగలేదా, ట్రై చేయలేదా? అప్పుడు కూడా నువ్వెంత అన్నట్టు అనిందా, నువ్వు నాకు సపోర్ట్ చేయవా ప్లీజ్ అనే కదా అంటారు. అదే అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. అందుకే గౌరవ్ కూడా చెప్పాడు, నన్ను మీరు ఎలా జడ్జి ఏమి మీకు నచ్చినట్టుగా ఆడాలని ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడితే ఇందులో తప్పే ఉందని వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఇక డీమోన్ పవన్ వచ్చి గౌరవ్కి ఏకం సంజన, డీమోను, దివ్య, తనుజ 4 వేశారు. సరే ఆయన ఏంటంటే నేను రెబల్ కాదు, ఎందుకంటే నాకు బిగ్ బాస్ ఫోన్ కాల్ కూడా రాలేదు, వాళ్ళంతా డిసైడ్ చేసి నన్నే తెప్పించేశారు. కానీ నీకు స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది కదా, నువ్వు కూడా నన్ను తీసేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు కూడా తీయవని అనుకున్నాను అని చెప్పాడు. అది టీమ్ డెసిషన్ గౌరవ్ చెప్పాడు, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు టీంలో ఆడేటప్పుడు ఇండివిజువల్గా ప్లే అని అంటే అది ఉండాలి కదా అంటున్నాడు, కానీ అతను అక్కడే తీయలేదు కదా. ఇతను కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయాల్సింది. డీమోన్ పవన్ కూడా సైలెంట్ అయిపోయాడు. అతను కేవలం స్ట్రాంగ్గానే తీశారు, తప్పించేశారు. అరే నాకు ఫోన్ కాల్ కూడా రాలేదు కదా, మీరు ఎట్లా రాబాయి నన్ను చెబుతారు, గట్టిగా దబాయించి చెడుగుడు ఆడుకోవాల్సింది. మంచి సిచ్యువేషన్ అది డీమోన్ పవన్కి. ఆయన కష్టపడిన కష్టాన్ని ఏమమ్మా టీం కోసం నన్ను అందరూ వాడుకుంటారా, మీ టీంలో ఉండాలి, ఇండివిజువల్ ప్లే వచ్చరికి నేను అక్కర్లేదు, నన్ను ఇలా తీసేస్తారని చెడుగుడు ఆడుకోవాల్సిన టాస్క్లో సైలెంట్గా నవ్వుకొని సైడ్ అయిపోయాడు. సర్లే నేను స్ట్రాంగ్గానే తప్పించారు కదా, నన్ను భయపడుతున్నారు కదా ఎట్లా అనుకున్నాడు. కానీ పైకి ఇక్కడ గౌరవ్ నాది టీమ్ డెసిషన్ అని చెప్పేటప్పుడు తప్పే ఉంది. ఆయన టీమ్ డెసిషన్ కింద వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం అందరూ కలిపి ఒక స్ట్రాటజీ కింద వెళ్ళిపోయారు. డీమోన్ పవన్ విషయంలో గౌరవ్ ఎట్లాగైతే టీమ్ డెసిషన్ సైలెంట్ అయిపోయి అతన్నే తెప్పించారో, తర్వాత గౌరవ్ కూడా అదే వచ్చింది, ఆయన కూడా అట్లాగే తెప్పించేశారు. ఇంకోటి ఏంటంటే డీమోన్ చెప్పింది ఆ మడ్ టాస్క్ పిరమిడ్ టాస్క్ కలిసి ఆడడం, చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆడావు. పిరమిడ్ టాస్క్లో నేను ఇద్దరిని ఆపుతా, నువ్వు ఒకరిని హోల్డ్ చేయి అంటే ఈలోగా శ్రీజ టవర్స్తో పిరమిడ్ కట్టుకుంటుంది కదా చెబితే నేను భరణి ఇమాన్యుల్ హోల్డ్ చేశా, నువ్వు నిఖిల్కి హోల్డ్ చేయమంటే నువ్వు నిఖిల్ వదిలే సడన్గా ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఆ టాస్క్ అయితే రద్దు అయిపోయింది, మనం గెలవాల్సింది పోయింది నీ వల్ల. అంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కావచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, ఏంటనేది కావచ్చు, అతను కూడా ఎఫర్ట్ పెట్టాడు, ఇతను కూడా ఎఫర్ట్ పెట్టాడు. సో మరింత ప్రాపర్గా కమ్యూనికేషన్ కావచ్చు. గౌరవ్ అయితే ఓడించాలని కానీ లేకపోతే ఇంకో స్ట్రాటజీలు కానీ లేవు. ఆయన బరిలో దిగకపోతే లేదు, కానీ దిగాడంటే 100% ఇస్తున్నాడు, అందులో డౌట్లే. సో మొత్తానికి మిస్అండర్స్టాండింగ్, లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మరింత బాగా చెప్పుకొని ఉండాల్సిందేమో. అలాగే డీమోన్ కూడా తను తప్పించేసినప్పుడు గట్టిగా డిఫెండ్ చేసుకున్నట్టు బాగుండేది. మెయిన్ 5 నిమిషాలంటే కొద్దిగా తెలుగు వచ్చిన వాళ్ళు టకా చెప్పేస్తున్నారు, అవతల వాడికి లాంగ్వేజ్ రాదు, ఆయన ఏం డిఫెండ్ చేసుకుంటాడు, పాయింట్లు ఉన్నా సరే తడబడుతూ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇంకోటి ఏంటి, ట్రైన్ టాస్క్లు కూడా ఫస్ట్ ఒకరిని ఎలిమినేట్ చేస్తాను, కానీ తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకుని అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ ఒకరు ఉండేటప్పుడు 5 ఉండేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. 4 వీళ్ళు అనుకునే కంటెస్టెంట్ భరణి తప్పిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ప్రయారిటీస్ మారుతాయి కదా. సో ఆ రకంగా ఇవన్నీ ఇవైతే చెప్పుకున్నాడు. అలాగే నన్ను దివ్య ఇమాన్యుల్ ఉండేటప్పుడు నువ్వు ట్రైన్లోకి అట్లీస్ట్ కళ్యాణ్ హోల్డ్ చేస్తావు అనుకుంటే ఆపలేదంటే ట్రై చేశాడు కదా. ఈయనైతే మ్యాక్సిమం ట్రై చేశాడు, వాళ్ళ చేసి ఉంటే తనుజకు ఛాన్స్ వచ్చేదంటే కళ్యాణ్ నుంచి బలంగా లాక్కునేదానికి ట్రై చేశాడు కదా. ఆ గౌరవ్ కూడా అదే చెప్తాడు, నేను అదే చెప్పి ఆల్రెడీ రీతుకి సపోర్ట్ ఉందని చెప్పాను, తనూజని తీసేస్తానని చెప్పాను, ఆ కళ్యాణ్ తనూజ కోసం ఆడుతున్నాడు కనుక అతను చేయి లాక్కునేదానికి ట్రై చేశాడు, అక్కడైతే ఎఫర్ట్స్ పెట్టాడు. మరి ఎందుకులే అందరితో పాటు మనం కూడా ఓటేసేద్దామని డీమోన్ సేఫ్ గేమ్ ఆడేసాడు, లేకపోతే అతని తర్వాత ఇతను ఉన్నాడు బాటంలో డీమోన్ కంటే కింద అని చెప్పి సర్లే మాదిరి స్ట్రాటజీ మాదిరితో పాటు ఉన్నాడని చెప్పేశాడు. కానీ మొత్తానికి కొన్ని వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, కొన్ని అయితే పర్ఫెక్ట్గా చెప్పలేడు. మరి మీకేమనిపించింది? మిగతా వాళ్ళ నామినేషన్ ప్రాసెస్ అంతా ఇప్పటికే న్యూస్ బోర్డులో అప్లోడ్ చేసి ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.